మాతృదేవో భవ అని పూజించే నేలపైన కన్న తల్లిని కడతీర్చారు కసాయి కొడుకులు. కరీంనగర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘోరం జరిగింది. సైదాపూర్ మండలం యలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మ పక్షవాతం బారిన పడి అనారోగ్యంతో బాధపడుతోంది. సొంతంగా వంట కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న కన్న తల్లికి నలుగురు కుమారులు వంతుల వారీగా తిండి పెడుతున్నారు. అయితే వృద్ధురాలైన తల్లి తమ ఇంట్లో చనిపోతే ఇల్లు వదిలేసి వెళ్లాల్సి వస్తుందేమో అనే మూఢనమ్మకంతో పెద్ద కుమారుడు సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ కన్న తల్లిపై పగబట్టారు. 4 నెలల క్రితం కనీసం జాలి దయ లేకుండా కన్న తల్లిని తీసుకెళ్లి వ్యవసాయ బావిలో పడేసి హత్య చేశారు. అనంతరం ఏమీ ఎరగనట్లుగా తమ తల్లికి మతిస్థిమితం లేదని, కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి డ్రామా ఆడారు. కేసు నమోదు చేసుకున్న రూరల్ సిఐ వీరభత్తిని శ్రీనివాస్, ఎస్ఐ స్వాతి బృందం బావిలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని 4 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపారు. కన్న కొడుకులే ఈ హత్యకు పాల్పడ్డారని తిరుగులేని సాక్ష్యాలతో నిరూపించి కొడుకులను కటకటాల వెనక్కి నెట్టారు. కన్న తల్లి ప్రాణం కంటే ఇల్లే ఎక్కువ అనుకున్న ఈ కసాయి కొడుకుల దారుణం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఏప్రిల్ 7, 2026 రోజున సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎలబోతాం గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక కేసు నమోదైంది. తేదీ 5/4/2026 రోజున సాయంత్రము రాత్రి 9 గంటలకు నూనె వెంకటమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందని, తర్వాత తెల్లవారి ఆమె గురించి రాత్రి మరియు తెల్లవారి వెతగ్గా తెల్లవారి అనగా 6వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:30కు ఇంటికి 300 మీటర్ల వెనకాలన్న పొలాల్లో ఒక బావిలో మృతదేహం తేలిందని చెప్పేసి ఆమెకు వృద్ధాప్య కారణాలతోని ఆమె అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్టు వారి రెండవ కొడుకు అయిన నూనె రవీందర్ మాకు ఫిర్యాదు ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 54/26 అండర్ సెక్షన్ 194 BNSSలో కేసు నమోదు చేసి సైదాపూర్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇందులో మేము ఇంక్వెస్ట్ చేపించిన తర్వాత PME చేయించడం జరిగింది. ఆ PMEలో అనుమానాల గురించి కూడా మేము నివృత్తి చేసాం. 80 ఏళ్ల వృద్ధురాలు, ఆమె నడవలేని పరిస్థితిలో, అదేవిధంగా భూమిపై పాక్కుంటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మహిళ, 80 ఏళ్ల వృద్ధురాలు ఇంటికి 300 మీటర్లకు పైగా దూరంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో పడి ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి అనుమానాలు ఉండను. దీనికోసమే మేము విచారణ చేసినాము. ఈ విచారణలో భాగంగా మాకు తేలింది ఏంటంటే, ఆ మహిళను, ఆ వృద్ధురాల్ని వారి పెద్ద కొడుకు అయిన సమ్మయ్య మరియు ముఖ్య నిందితుడు అయిన వారి చిన్న కొడుకు అయిన శ్రీనివాస్, నూనె శ్రీనివాసులు ఇద్దరూ కలిసి హత్య చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ వృద్ధురాలకి, నూనె వెంకటమ్మ అనే వృద్ధురాలకి, ఎలబోతారం గ్రామానికి చెందిన వృద్ధురాలకి 4 కొడుకులు, ఒక కూతురు. 4 కొడుకులు ఎలబోతారంలోనే ఎవరికి వారు ఇల్లు కట్టుకున్నారు, దగ్గరలో ఇల్లు కట్టుకున్నారు. గత కొన్ని నెలలుగా, సుమారు 5-6 నెలలుగా పెద్ద కొడుకు అయిన సమ్మయ్య ఇంటి వద్ద ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే ఉంటుంది. వంతుల వారిగా అందరికీ ఆమె 4 కొడుకులు వంతుల వారిగా వచ్చి ఆమె సపర్యలు చూసుకుంటున్నారు. కానీ అంతకన్నా 10 రోజుల ముందు ఆమెకు పక్షవాతం రావడం వలన ఆమె కనీసం మంచంలో నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నది. లిక్విడ్స్ మీదే బతుకుతున్నది ఆమె. పాలు లేదంటే కొబ్బరి నీళ్లు వీటి మీద బతుకున్నది. అది కూడా 1-2 చెంచాలే తీసుకుంటూ. ఆ మహిళ గిట్ట, అంటే వీళ్ళ తల్లి అయిన వృద్ధురాలు గిట్ట ఇంట్లో చనిపోతే శాస్త్ర ప్రకారము ఇల్లును 3-4 నెలలు వదిలేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఇబ్బంది అవుతుంది. అది బయట వేరే ఇల్లు దొరికే ఊరిలో. సో కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎవరి వంతుంటే వాళ్ళే తీసుకెళ్ళాలి. కాబట్టి 4వ కొడుకైన, అంటే చిన్న తమ్ముడైన శ్రీనివాసు, ఎల్లుండటి నుంచి నీ వంతు మొదలవుతుంది కదా, నువ్వే ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి నువ్వు చూసుకో, నా దగ్గర చనిపోతే నాకు ఇల్లు వదిలేసే ప్రాబ్లం వస్తుంది కాబట్టి అని చెప్పేస్తే, ఆ చిన్న కొడుకు ఏమన్నాడంటే, మరి ఎవరు ఇంట్లో చనిపోయినా కూడా వాళ్ళ ఇల్లు వదిలేయాల్సిందే కదా, ఈ విధంగా వదిలేసే కంటే ఆమెను ఇంట్లో చనిపోకుండా ఏదో ఒక బావిలో పడేద్దాం, అప్పుడు చనిపోతుంది. సో ఇల్లు వదిలిపెట్టాల్సిన బాధ తప్పుతుంది, సపర్యలు చేయాల్సిన బాధ కూడా తప్పుతుంది అనే ఉద్దేశంతో ఇద్దరు 5/4/2026 రోజున సాయంత్రము చంపేద్దామని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే వారి పథకంలో భాగంగా ఇంటి వెనకాల కొద్ది దూరంలో ఉన్న
ఐలవేణి కుమారస్వామి అనే అతని వ్యవసాయ బావిని చూసుకున్నారు, అందులో పడిద్దామని నిర్ణయించుకున్నారు. చూసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీరిద్దరు పథకం ప్రకారము చిన్న కొడుకు అయిన నూనె శ్రీనివాస్ ఆమెను ఎత్తుకోగా ఆమె చాలా అనారోగ్యంతో ఉంది, వృద్ధురాలు కాబట్టి చాలా సన్నంగా అయిపోయింది. 30 కిలోలు కూడా ఉండకపోవచ్చు. ఆమెను ఎత్తుకోగా పెద్ద కొడుకు అయిన సమ్మయ్య ఆ దారిలో ఎవరైనా చూస్తున్నారా అని చెప్పి అబ్జర్వ్ చేశాడు. ఎవరు లేరని నిర్ధారించుకొని ఆమెను 8:30 తర్వాత ఆమెను తీసుకెళ్ళి వాళ్ళు ముందే అనుకున్న ఆ బావిలో విసిరేశారు. ఆ బావి కూడా ఎలా ఉంది అంటే ఎవరికైనా అందులో దూకడం సాధ్యం కాదు. అందులో ఇలాంటి వృద్ధురాలు అందులోకి వెళ్ళి అందులో పడడం సాధ్యం కాదు. ఆమె డైరెక్ట్గా ఆ బావి సంబంధించిన చుట్టూ ఒడ్డులు తగలకుండా ఆమె డైరెక్ట్గా నీళ్ళలో విసిరేశాడు. నీళ్ళలో పడ్డట్టు వీళ్ళు నిర్ధారించుకొని 2 నిమిషాలు అక్కడే ఉండి చనిపోయి ఉంటుందని చెప్పి ఖచ్చితంగా నిర్ధారించుకొని ఎవరింటికి వాళ్ళు వచ్చేసి ఆ రూమ్లో లేదని చెప్పి హడావుడి చేసి బయటికి తమ్ముళ్ళను మరియు మీ చుట్టుపక్కల అమ్మ కనిపించట్లేదు హడావుడి చేయగా అందరూ చుట్టూ వెనకాలే ఒక బావి ఉంటుంది, పాడుబడిన బావి. 2 మోటార్లు పెట్టి ఊరందరూ నమ్మారు అందులో పడి ఉండొచ్చు అని చెప్పి. ఎలాంటి మృతదేహం లేదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆయన ముఖ్య నిందుడైన చిన్న కొడుకైన శ్రీనివాసే అక్కడికి దూరంలో ఉన్న వాళ్ళ అమ్మను అందులో పడేశారు. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఇందులో అమ్మ మృతదేహం కనిపిస్తుందని చెప్పి చెప్పగా ఊరందరూ కొద్దిమంది వెళ్ళి చూశారు. ఆత్మహత్య చేసుకుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇందులో భాగంగానే రెండవ కొడుకైన నూనె రవీందర్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా మేము నాడు కేసు నమోదు చేయడం జరిగింది. వారి పాత్ర ఇందులో ఉన్నట్టు మాకు నిర్ధారణ అయింది. అందువలన మేము వాళ్ళని అరెస్ట్ చేసినాము. ప్రస్తుతం రిమాండ్కు తరలిస్తున్నాము. ముందు ఆత్మహత్య కేసు నమోదైంది, కానీ ఆత్మహత్య కేసు అయినంత మాత్రాన 194 BNSS అంటే అనుమానాస్పద మృతి. అది ఆత్మహత్య కావచ్చు, ఆత్మహత్య కాకపోవచ్చు, ఇంకేదైనా జరగచ్చు.